అయిపోవును, దేవుడిచ్చిన ఆత్మ దేవుడి యొద్దకు వెళ్ళును అన్నాడు. మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరుడు, కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళను. ఆత్మ మన శరీరంలో ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడాలన్నా, నేను ఒకలా చెయ్యి లోపాలన్నా కాళ్ళు లోపాలన్నా ఆత్మ ఉంటేనే. ఆత్మ లేకపోతే శవం దేనికి పనికిరాదు, ఆత్మ పనికి వచ్చేది. హల్లెలూయా. శవానికి ఎవరైనా వడ్డీకి డబ్బులు ఇస్తారా? బతికున్నవాడికి ఇస్తారు, చచ్చిపోయినవాడికి ఇస్తాడా? బతికున్నవాడికి ఇస్తారు. హల్లెలూయా. బతికున్నవాడికి ఇలువ ఇస్తారా, చచ్చిపోయినవాడికి ఇస్తాడా? బతికున్నవాడికే ఇలువిస్తారు. అంతేనా? అంటే గుర్తుపెట్టుకోండి, మనిషి ఈ భూమి మీదకి దేవుడు ఆయన పోలిక చొప్పున చేశాడు, ఆయన జీవాత్మ ఊదాడు. కానీ మనిషి దేవుడు ఆజ్ఞ తప్పాడు. తెలుసా? దేవుడు మాట తప్పాడు. ఆజ్ఞ మీరటమే పాపం అన్నాడు. ఏం మీరటం చెప్పండి? ఆజ్ఞ మీరటమే పాపం. తెలుసా? ఆజ్ఞ అంటే ఏంది? చెడు వైపు చూడబాకు, చెడు దాన్ని తినబాకు, చెడు వైపు నువ్వు ఉండకూడదు అనని దేవుడు సెలవిచ్చాడు. కానీ మనిషి దాన్నే తిన్నారు, దాంతోటే జీవించారు. చూడండి, ఒక సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, తింటే నువ్వు చచ్చిపోతావు, హానికరం, క్యాన్సర్ వచ్చి చచ్చిపోతావు ఉంటుంది, దాన్నే తింటారు. ఒక మందు బాటిల్ మీద తింటే ఇది తాగితే నువ్వు హానికరం అంటే దాన్నే తాగుతున్నారు. చూడండి, ఒక పొగాకు, అది పొగాకు సిగరెట్ అన్నదే, సుట్ట అన్నదే, ఇవన్నీ మీకు ఇసుపు కారణమైనవి. అవి తింటే నువ్వు కిడ్నీల ప్రాబ్లం అయ్యి నువ్వు